కానీ ముందుగా మీకు మేము జన్మ జన్మలకి రుణపడి ఉంటాం మీరు చేసిన వాగ్దానానికి. అసలు దేవుడు ఒకసారి ఇస్తుంటాడు అందరికి వరాలు. వీళ్ళు మనకు 2 సార్లు ఇచ్చారు. ఇంతకుముందు అప్పుడు ఇచ్చారు, ఉపయోగించుకోలేదు. కొన్ని వీళ్ళ సంగతి మన సంగతి తెలుసు వారికి. అందుకని మళ్ళీ ఇంకోసారి వీళ్ళకి వాడుకోవడం కూడా చేత కాదు. వీళ్ళకి మనమే దగ్గరుండి చేయాలి అని ఆయన ఎంత ఆలోచించారో చూడండి. అది రిజిస్ట్రేషన్ ఖర్చులు అయ్యి కూడా పెట్టుకోలేరు వీళ్ళు అనేది ఆయన తెలుసు. అది చేసి మీకు వచ్చి కోఆపరేషన్ చేద్దరు కానీ అంతే అన్నారంటే అది నిజంగా ఇటువంటి మనుషులు ఉంటారా? ప్రపంచంలో మనుషులు ఉంటారా? దేవుడు కూడా ఇవ్వడం ఇలాంటి వరాలు భూమండలంలో మనం అది. చూడాలి. ఒకసారి నాకు గుర్తు, నేను పొలారిటీ స్వీట్స్కి వెళ్ళాను. నేను బేగంపేటలో వెళ్ళేదో చూస్తున్నాను ఏం కొందామా అని. సో ఈయన అన్నయ్య గారు వచ్చారు. మోహన్ నువ్వు ఎక్కడ ఉన్నావు ఏంటి అన్నాడు. స్వీట్స్ కోసం వచ్చానండి బాబుకి అన్నాడు. అంటే వాళ్ళ అన్నయ్య గారు లోపలికి వెళ్తే పొల్లారెడ్డి మన ఫ్రెండే అని చెప్పి మ్యాగీ పట్టుకొచ్చేసి నువ్వు వెళ్ళిపో ముందు, నేను ఎలా పెడుతున్నాను బిల్లు 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 లేదు నాలుగైదు ప్యాకెట్లు అలాగా. అలాగే నేను గృహప్రవేశం చేసుకుంటా రాత్రి 10-10:30కి అన్నయ్య గారు, ఈయన, మన అజయ్ కుమార్ అంతా వచ్చి ఆ వేళ ఎంత అలాగే ఉన్నారంటే 11 వరకు నా వేళ బాపినేడి గారు వాళ్ళందరూ కూడా ఉన్నారు. అంతకుముందే కృష్ణ గారు కూడా వచ్చారు. మీరు ఉన్నారో ఇప్పుడు వెళ్ళిపోయారో రాలేదు అనుకుంటాను. అది నమ్మితే వాళ్ళ మనుషులు జర్నలిస్టులు వీళ్ళు అనేది ఉండదు వాళ్ళ దగ్గర. ఒక మన ఇంట్లో మనుషులు వీళ్ళు అంటే ప్రసాద్ని అంత అలా ఎవరు చూస్తారు? ఎందుకు చూస్తారు? ఎందుకు చూడాలి? ఏదో ఒకవేళ రాస్తే ఏదో ఒక 500 పంపించేస్తారు, అయిపోతుంది ఆ వేళతో. ఎవరైనా ఇవ్వని వాళ్ళే ఎక్కువ మంది మనకు అసలు. అటువంటిది చూస్తే ఎందుకు చూడాలి? ప్రసాద్ ఇక్కడ గురించి ముందు వినాలని మనకి ఎలా చేయడం అని నిజంగా ఈ జన్మలైన ఇంకా ఇంకా అది కలైనేమో అన్నట్టుగా బాలెడ్డి గారు రోజు పెడుతుంటే ఇది నిజమే అనిపిస్తుంది తప్పితే మాకు. లేకపోతే ఇంకా కలగానే అనిపిస్తుంది మాకు అది. ఇంకా ఎంత సింపుల్ గా ఉన్నారు, అన్ని వేల కోట్ల ఆస్తి కూడా అంత సింపుల్ గా ఉండే మనిషి అది నిజంగానే. ఇప్పుడే మేము వచ్చేటప్పుడే కారులో మాట్లాడుకున్నాను బాలెడ్డి గారు, నేను ఎన్టీ రామారావు గారి ఇల్లు అంత డబ్బు పెట్టి పోటీ పెట్టి చేసి దాన్ని అందరికీ చూడముచ్చటగా చేయాలని అంత ఆశయం అది ఎవరికి ఉంటాయి ఇటువంటివన్నీ ఈ రోజుల్లో? ఇక్కడ ఈ మానవ సంబంధాలని అడిగింటిపోతున్నాయి ఈవేళ. అటువంటి సమయంలో అంత అలా వాళ్ళు చేయడం, మనల్ని నా మనిషి వీళ్ళని కలుపుకోవడం, మనల్ని ఎవరే ఎంతమందికి సహాయం చేస్తారు? అర్ధరాత్రులు అపరాత్రులు ప్రభు ఉన్నాడు, ప్రభు 3 మందికి చేయిస్తూ ఉంటాడు. వాడు మన దగ్గర ఏం చెప్పడు, ఎంతో మందిని తీసుకొచ్చి జర్నలిస్ట్ని చేయిస్తూ ఉంటాడు. అవన్నీ ఎంత ఏం మాట్లాడరు తెర వెనుక. నిజంగా నిజంగా వాటితో పరిచయమే మనకి చాలా అదృష్టం అనిపిస్తుంది. అటువంటిది ఆయన మనకి గృహాన్ని ఇచ్చి మీరు నా వాళ్ళు నా దగ్గర ఉండాలి మీరు నేను అనుకోవడం సంతానం మనకి పూర్వజన్మ సుకృతం అంటారు. భగవంతుడు దైవం మానుష రూపేణ అంటారు. నేను దేశంలో వచ్చారు. సో జన్మ జన్మలకి మీకు రుణపడి ఉంటామండి. అందరం థ్యాంక్ యూ.